హలో గాయ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మటన్ దమ్ బిర్యానీ అండి. మటన్ దమ్ బిర్యానీ అనేది ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దామండి. మనం కావాల్సిన ఐటమ్స్కి వెళ్ళిపోదాము. పొడుగ్గా తరుగుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు తీసుకున్నాము, కొత్తిమీర, పుదీనా తీసుకున్నామండి. మనం నెక్స్ట్ ఏంటంటే మనకు కావాల్సిన మసాలా దినుసులన్నీ తీసుకున్నామండి. చెక్క, లవంగాలు, ఇవన్నీ మనం మసాలా దినుసులు కావాల్సినవన్నీ మనం తీసేసుకున్నాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలండి. బాండీ వేడెక్కాక నూనె పోసుకోవాలి కదండి. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయ్యాక మనం కావాల్సిన పదార్థాలు అనేవి ఒక్కొక్కటిగా వేసేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. ఓకేనండి, నూనె హీట్ ఎక్కింది ఆయిల్ అనేది. ఇప్పుడు మనకు కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసేస్తున్నాము. సరే కదండి, అట్లా సౌండ్ రావాలి టక్ టక్ అని, అప్పుడే మనకు ఆయిల్ అనేది హీట్ అయినట్టండి. ఓకే, ఇప్పుడు మనం వాటిని కొంచెం కదుపుతున్నాము. ఇంకా వాటిల్లో మనం ఇంకా ఆనియన్స్ అనేవి వేసేసుకుందామండి. ఆనియన్స్, చిల్లీ అనేది వేసేసుకుందాం. మనం చిల్లీ మేము 2 వేసుకున్నాం అండి. మీకు ఇంకొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇంకొకటి 2 అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి. మనం కొత్తిమీర, పుదీనా అనేది వేసేసుకోవాలి. అది కూడా కొంచెం దగ్గరకు వచ్చాక మనం టమాటా అనేది వేసుకుందామండి. కొత్తిమీర, పుదీనా అనేది ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం టమాటాలు అనేవి వేసేసుకున్నాము. టమాటాలు అనేవి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మసాలా అనేది వేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనం మసాలాలో కూడా అల్లం, వెల్లుల్లి, కొంచెం ధనియాలు అవి వేసుకుంటే మనకి గుజ్జు అనేది వస్తుందండి. కర్రీలో కూడా అది మనకు బాగుంటుంది. జీడిపప్పు కొంచెం అవి వేసుకుంటే మనకి గుజ్జు అనేది వస్తుంది. కర్రీకి బాగుంటుందండి గుజ్జు అనేది. మసాలా అనేది మగ్గిన తర్వాత కొంచెం కర్డ్ అనేది వేసుకుంటాం అండి. పెరుగు కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. మసాలా అనేది కూడా అయిందండి. కొంచెం పెరుగు వేసాం కదా, పెరుగు కూడా అయిపోయింది. ఇప్పుడు మనం పీసెస్ అనేది వేసుకుందామండి. ఈ పీసెస్ ముందుగా మీరు కొంచెం కుక్కర్లో అనేది కుక్ చేసుకోవాలండి. ఒక 5 or 6 విజిల్స్ వస్తే మనకి దమ్క్ అనేది పీస్ బాగుంటుంది. కొంచెం ముక్కలు అనేది మగ్గిన తర్వాత మనం పసుపు అనేది వేసేసుకుందామండి. రుచికి సరిపడు పసుపు వేసుకోవాలి. తర్వాత కారం అనేది కూడా వేసుకోవాలండి. మనము కొంచెం పీసెస్ అవన్నీ మగ్గిన తర్వాత మనం వాటర్ అనేది వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుందాము. కొంచెం కూర అనేది మగ్గిన తర్వాత వాటర్ అనేది పోసేసుకోవాలండి. గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలండి. మనం రైస్ వేసుకున్నప్పుడు వాటర్ అనేది వేసాం కదండి. మనం సాల్ట్, ఉప్పు అనేది వేసుకుంటాం అండి. తగినంత వేసుకోవాలి. కొంచెం తక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే మనకు కర్రీ అనేది ఉంటుంది కాబట్టి దానికి దీనికి మ్యాచ్ అవుతుంది. చూసారు కదా, ఎసరు అనేది మరుగుతుంది. ఇప్పుడు మనం రైస్ అనేది వేసుకుందామండి. ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఇప్పుడు మనం వాటర్ అనేది అంతా ఉంచేయాలండి. ఉంచేసి ఓన్లీ రైస్ ఒక్కటి పడేటట్టు వేసుకోవాలండి. మనము అంతా ఒకసారి కలుపుకోవాలండి. ముక్కలు అన్నీ పట్టేటట్టు. మనం కారం అవి కూడా వేసాం కదండి, రైస్కి అన్నీ పడతాయి. సో అందుకని ఒకసారి అంతా కలుపుకోవాలి. రైస్ అనేది వేసి ఇట్లా ప్లేట్ పెట్టేసి ఆవిరి అనేది పోకుండా పైన ఏదన్నా బరువుది పెట్టాలండి. మేము కర్రీ వండాం కదా, అది పెట్టేసామండి బరువుకి. అన్నం అనేది అవుతున్నప్పుడు మనం కొంచెం నెయ్యి అనేది వేసుకుంటే కొంచెం ఇంకా టేస్ట్గా ఉంటుందండి. మరి దగ్గరకు అవ్వకుండానే ముందే వేసుకుంటే దాంట్లో అనేది నెయ్యి అనేది కర్రీకి బాగుంటుంది. ఓకే అండి, మనకి మటన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది.